తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యూట్యూబ్ కి ఏదైనా ప్రమాదం ఉంటుందా ఇన్ ఫ్యూచర్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ? ఎందుకంటే యాంకర్సే పని లేదు, కాంటెంట్ క్రియేటర్స్ అక్కర్లేదు, జస్ట్ మనం ఏం కావాలో స్టోరీ ఇచ్చేస్తే యాంకర్ మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది అంటున్నారు కదా. అంటే నేను యూట్యూబ్ సీఈఓని ఢిల్లీలో కలిసాను అనమాట. ఓకే, ఆయన కలిసినప్పుడు టాప్ 100 క్రియేటర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు ఒక ఈవెంట్. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఈ ఏఐ వల్ల యువర్ వర్క్ విల్ బి ఈజీ బట్ యూ డోంట్ గెట్ దట్ హ్యూమన్ టచ్, హ్యూమన్ ఎమోషన్ అనేది స్పార్క్ అవ్వదు. యూట్యూబ్ నిలబడేదే హ్యూమన్ ఎమోషన్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదైనా అనొచ్చు, ఒక ఏదో అకౌంట్ వేసేసుకుని కామెంట్ లో, ఆ స్పేస్ మనకి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఈ స్పేస్ కి హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే, ఆ హ్యూమన్ స్పేస్ ఉన్నప్పుడే దే విల్ కామెంట్. దట్స్ ద థింగ్. ఈ దందాలో కూడా చేసింది ఏంటంటే నేను డబ్బులు 15 లక్షలు పోగొట్టుకున్నాను. అవును, ఏంటి నిన్న నైట్ ఒక వీడియో వైరల్ అవుతుంది, నిజంగా 15 లక్షలు పోయినాయా? లేదు, అంటే అది అవేర్నెస్ లో భాగంగా ఇలా చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఈ లోన్ యాప్స్ ఉంటాయి, పాప మీ కొండాపూర్ మాదాపూర్ లో 20,000 25,000 పనిచేసే జనాలు ఉంటారు. వాళ్ళందరూ ప్రతి నెల ఈ లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి కట్టడం చేస్తూ ఉంటారు. 1000 రూపాయలు తీసుకుంటే 4,000 కట్టాలి, తిరిగి 4,000 తీసుకుంటే 10,000 కట్టాలి. అలా కట్టని పక్షంలో ఫేస్ మార్ఫింగ్లు చేసి కాంటాక్ట్లు పేరెంట్స్ కి అందరికి, ఆర్డర్లు ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ చేసేస్తారు. ఆఫీస్ లో ఒక ఎంత పెద్ద ఇన్సల్ట్ వాడికి, ఒకవేళ వాళ్ళ ఎంప్లాయీస్ లిస్ట్ కి వెళ్తే అలా చేసేసి వాడు సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్తున్నారు ఎవ్రీ టైం. దాన్ని అవేర్ చేస్తూ ఈ సిరీస్ డిజైన్ చేసాం. దీని మీద మనకి తెలియకుండానే డిజిటల్ లో ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 10,000 కోట్ల దందా ఇదంతా ఎవ్రీ ఇయర్. 10,000 కోట్లు దాంట్లో ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్స్, ఈ డిజిటల్ చాలా చేశాను నేనే. మీరే బోల్డ్ అవర్స్ ఆఫ్ టైమ్ లైవ్ వీడియోస్. 10,000 కోట్ల దందా జరుగుతుంది. ఇంకా పైన ఇంకా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటే 3-4 లక్షలు నిమిషంలో వెళ్ళిపోతుంటాయి తెలియకుండా. మనకి ఎంత మన కాల్ స్టార్ట్ లోనే ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఓటీపీలు ఇవ్వకండి అని చెప్పి అవేర్నెస్ వస్తుంది. ఏదో ఒక విధంగా స్కామ్ అయిపోతాం. అండ్ ఇంకోటి టార్గెటెడ్, మీరు ఎప్పుడైతే బిజీ స్కెడ్యూల్లో ఉంటారో ఆ టైంలోనే టార్గెట్ చేసి ఫోన్ వస్తుంది, తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకున్న ప్రొఫెషన్ కి 11 to 11:30 పక్క ఆఫీస్ లో వెళ్తుంటారు, ట్రావెల్లో ఉంటారు. ఆ మీటింగ్ సెషన్ కి ఏదో హడావుడి నడుస్తూ ఉంటది. ఇప్పుడు బ్యాంక్ చేద్దాం, ఓ 3-4 సార్లు ఎవరా అని చెప్పని ఎత్తుతాం. అట్లీస్ట్ ఎత్తిన వెంటనే కాల్ మర్జ్ అయిపోద్ది, ఓటీపీ వచ్చేస్తుంది, అడిగి వెళ్ళిపోద్ది. అలా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. చెప్పే పాయింట్ వచ్చేటప్పటికి వాడు ట్రాక్ చేసేసుకోగలుగుతాడు, చూడగలుగుతాడు, క్లిక్ చేస్తే కనిపిస్తుంది. వేరు టెక్నిక్స్ తోని దాన్ని చేస్తాడు. అలా లూట్ చేసిన థింగ్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి 29 ఎపిసోడ్లు చేసి 2 నిమిషాలు ఈచ్ ఎపిసోడ్ లా పెట్టి, దాని పేరే దందా. ఆ దందా ఎలా జరుగుతుంది అనేది హోల్ సెగ్మెంట్. పాపం మీ ఫ్యాన్స్ అందరూ నీ డబ్బులు పోయినాయేమో. అయ్యో, డబ్బులు ఏం పోలేదండి, మన డబ్బులు పోగొట్టుకుంటాం. మీరు అవేర్ అవుతారంటే అదే మన డబ్బులు పోగొట్టుకుంటాము, దాని మీద అవేర్నెస్ చేయడానికి మనోడు వీడియో చేశాడు. పాపం అందరూ కింద కామెంట్స్, అన్నా నిజంగా 15 లక్షలు పోయినాయా, 15 లక్షలు పోయినాయా, కేసు పెట్టాయి సైబర్ క్రైమ్ లో అని చెప్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ తో 29 షార్ట్ సిరీస్, వర్టికల్ సిరీస్. అండ్ నాకు తెలిసి ఇండియాలో ఇంత బడ్జెట్ ఎవరు పెట్టుంటారు దీనికి. 50 లక్షలు. డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఓవరాల్ ఒక 60 minutes కాంటెంట్, ఈచ్ ఎపిసోడ్ 2.5 minutes లో, అంతే. అండ్ ఇది చాయ్ షార్ట్స్ లో పడ్డం వాజ్ బిగ్ ఇంపాక్ట్. ఇంకా అంటే చాయ్ షార్ట్స్ మన బ్యాంకింగ్ గానీ, ఇప్పుడు రేపు పొద్దున ట్వీట్లు పడ్డం గానీ మంచి జనాల నుంచి పుష్ దొరుకుతుంది. సో 60 minutes డ్యూరేషన్ కూడా మొత్తం తేజ దందా మీద, అదే ఇట్లా దోచుకునే ఎలా దోచుకుంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది, మిమ్మల్ని ఎలా స్కామ్ చేస్తారు, మీ మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేసుకుంటారు, మీరు ఇప్పుడు కాల్ పెట్టేయకుండా అన్ని సెట్ ఆఫ్ మినిట్స్ ఎలా మీతో మాట్లాడుతూ ఉంటారు, దానికి ఏమేం వాడతారు, ఎలా చేస్తారు, కంప్లీట్ ఎన్ని సిమ్ కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎవ్రీథింగ్ వాస్ ఈ దందాలో. 60 minutes డ్యూరేషన్ మొత్తం ఒకే రిలీజ్ చేయొచ్చు కదా, అది మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తాం. ఈ 29 ఎపిసోడ్లు ఒకే దగ్గర ఉంటాయి, కంటిన్యూ ఒకటి అయిపోగానే ఒకటి ఆటో స్క్రోల్ లో ప్లే అయిపోద్ది. సో మిస్ అవ్వకుండా ఉండాలని ఇలా ప్లాన్ చేసాం. ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఓకే, సో అయితే ఇప్పుడు చాయ్ షార్ట్స్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఇది? ఆల్రెడీ రిలీజ్ అయింది, స్ట్రీమింగ్ నౌ. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 29 వచ్చేస్తాయి, ఒకేసారి వస్తుంది సిరీస్ అంతా మొత్తం విత్ సబ్ టైటిల్స్ తో. అంటే స్ట్రీమింగ్ ఓన్లీ రూపాయి కడితే చాలు, చాయ్ షార్ట్స్ ఓపెన్ అయిపోద్ది. వారం పాటు 1 రూపీతోనే చూసుకోవచ్చు, తర్వాత సబ్స్క్రిప్షన్ కావాలంటే తీసుకోవచ్చు. రూపాయి ప్లానింగ్ ఏంటి అసలుకి? టు గెట్ ఆడియన్స్ తీసుకురావచ్చు, చూపించచ్చు. అంటే ఇప్పుడు అందరూ తీస్తున్నారన్న, గొప్ప గొప్ప కాంటెంట్లు వస్తున్నాయి, కానీ జనాలకు తెలియట్లా. ఈ సినిమా ఎందుకురా నేను థియేటర్ లో చూడలేదని చెప్పి అనుకుంటున్నాం, ఇది ఎక్కడో మిస్ అయిపోయానే అని చెప్పి అనుకుంటున్నాం. ఏదో రీల్లో ఒక బిట్ చూసి ఈ సీన్ బాగుంది, సినిమా చూద్దాం అని చెప్పి వస్తున్నాం. అలా అయిపోయినప్పుడు
ఈ స్పేస్ లోనే ఉన్నప్పుడు నేను ఒకటి చేశానని చెప్పి జనాలకి తెలియాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ వే అని చెప్పి ఇలా అవేర్నెస్ తో వచ్చామన్నమాట. ఓకే. అండ్ ఇంకో 2-3 days లో పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా కొలాబరేట్ అయ్యి విల్ డూ సమ్ గుడ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ థింగ్స్ అండ్ ఆల్. ఓకే ఓకే. కానీ మంచి మంచి కాంటెంట్ చేస్తావు కదా యూట్యూబ్ లో. ఇప్పుడు మాక్సిమం చాలా మంది హీరోస్ మంచి కాంటెంట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కాంటెంట్ క్రియేటర్స్ ని పిలిపించుకొని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అదేంటే మీట్ అండ్ గ్రీట్ లాగా పెడుతున్నారు కదా. అలా నీకెప్పుడు ఏ స్టార్ హీరో నుంచి కాల్ రావటం, మెసేజ్ రావటం బాగా చేస్తున్నారు? అవి ఎక్కువ వెళ్ళమన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే అడుగుతారు, కంపల్సరీ రమ్మంటారు. ఇప్పుడు శరత్ అని అంటారు కూడా అలాగే పరిచయం, రారా బాబు నువ్వు ఏదో చేస్తున్నావు దా చూద్దాం అని చెప్పి అలా పిలిచి మాట్లాడారు. అలా ప్రతి స్పేస్ లో ఇన్విటేషన్ ఉంటుంది, ప్రతి స్పేస్ లో యాక్సెస్ ఉంటుంది. కానీ దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోగలిగితేనే, నా దగ్గర ఒక కథ ఉంది ఇది ఇంత అవుద్ది మీరు చేయగలుగుతారా అని చెప్పి అడిగినప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ నెట్వర్క్ కి, ఆ యాక్సెస్ కి. లేదు ఊరికే నన్ను పిలిచారు ఫోటో కోసం వెళ్దాం అంటే యాక్సెస్ పోతుంది మళ్ళీ. ఓకే. అందుకని వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. ఇప్పుడు ఈ సినిమా లైన్స్ లో తప్పకుండా ప్రతి ఒక్కరితో విల్ గెట్ ఆన్ బోర్డ్, తీసుకురావడం, వాళ్ళకి చూపించడం, వాళ్ళతో లాంచ్ చేయించడం ఇలా. సో దొంగ తేజ్ మీద 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు షార్ట్స్ కి అంటే మరి చాయ్ వాళ్ళు సో సినిమాకి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. డిజిటల్ లో వచ్చేస్తాయి మొత్తం డబ్బులు. అంటే ఈవెన్ ఇలా అవేర్నెస్ చేయడానికి కూడా ఫస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ కి పెట్టింది రావాలి, గ్యారంటీ రూపాయి కాన్సెప్ట్ అది కాదు మన ఈ అవేర్నెస్ వీడియో కూడా ఓవర్ నైట్ లో జనాలందరికీ ఒక చిన్న కైండ్ ఆఫ్ టెన్షన్ తీసుకురావడం అవ్వచ్చు. ఓకే. ఇదంతా టు సేఫ్ అవర్ ప్రొడ్యూసర్స్. ఇప్పటి నుంచి నేర్చుకుంటే సినిమాలకి ఇంకా ఈజీ అవుతుంది అన్న పాయింట్ అంతే. ఓకే. అమ్మాయిల ఫాలోయింగ్ బాగుంది కదా తేజ నీకు? అంత బాగుంటుంది. ప్రపోజల్స్ ట్రీట్ చేస్తారు, ప్రపోజల్స్, పెళ్లి చేసుకుందాం నడుస్తూనే రక్తాలతో లెటర్స్, అలా సిరీస్ మనం మంచి భూములు ఉన్నప్పుడు డేటింగ్ పిలవటం, క్యాండిల్ లైట్ డిన్నర్స్, మాల్దీవ్స్. మీరు మా ఏజ్ నుంచే వచ్చారు కదా మీకు తెలియదు. అంటే మాకు ఇంత అదే మేము జెన్జీ కాదు అప్పుడు, నిజంగా జెన్జీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు కదా. చిన్న చేంజెస్ ఉంటాయి బట్ ఓవరాల్ అమ్మో ఇవి చిన్న చేంజెస్. మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయం కదా, మనకు పని చేసుకోవడానికి టైం సరిపోదు, మళ్ళీ అన్ని ఎంటర్టైన్ చేస్తే పని పోద్ది, ఆ వచ్చే డబ్బులు కూడా రావు. సో అదేదో జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఉంటాం అంతే. చూడండి జెన్జీ కిడ్ కి ఎంత మార్పు వచ్చేసిందో. అందుకే జీవితంలో తొందరగా అన్ని చూసేస్తే ఇలాంటి మార్పులే వస్తాయి. చూడాల్సిన టైంలో చూడండి. ఓ ఆతృత ఏదో చూసేయాలి. సూపర్ 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 తేజ. నిజంగా ఫేవరెట్ హీరో ఎవరు తేజ? రజనీకాంత్ గారు. ఇక్కడ తెలుగులో చెప్పు. ఇక్కడ ఎవరు లేరు, అందరూ నచ్చుతారు, అందరు సినిమాలు చూస్తారు. ఇష్టమైన హీరో ఒకళ్ళు ఉంటారు కదా. అందరూ మహేష్ బాబు ఇష్టం అంతే. కలిసావా ఎవరినైనా కలవటం? కలుస్తామన్నా కానీ ఇక్కడ బయటికి రావు అంతే. గుడ్ ర్యాప్ అందరిని కలిసావు? అందరినీ డబ్బింగ్ లోకి వెళ్ళినప్పుడు, స్టూడియోస్ లో ఉన్నప్పుడు, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసావు? ఓ గుడ్ గుడ్ గుడ్. సో లైఫ్ అయితే బాగుంది ఇప్పుడు, బిందాస్, పీస్ఫుల్, ఆల్ గుడ్. ఇప్పటికి ఈ టెన్షన్స్, ప్రెజర్, డిప్రెషన్స్ ఏమి? ముందుకు వెళ్ళడానికి ఏం కావాలనేది డిప్రెషన్, ముందుకు వెళ్ళడానికి ఏం కావాలనేది టెన్షన్ అంతే. పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాను? అంతే 14 hours వరకు చేస్తాం. ఇంకా అంతే కూర్చుంటే చేసేసుకొని అది అయిపోగొట్టే. అలాగే ఇప్పుడు మహాభారతం చేస్తున్నాం కాబట్టి అది జాగ్రత్తగా చెయ్యాలని, ఓకే, ప్రొనౌన్సియేషన్స్, వర్డ్స్ అన్ని కరెక్ట్ గా పలికే స్టోరీని రాసుకొని ఆ డ్రాఫ్టింగ్ ఎక్కువ. మొత్తం నువ్వే డిజైన్ చేసుకుంటావు, మొత్తం నువ్వే రాసుకుంటావు? అంటే హెల్ప్ చేస్తారు, అది ఆ సబ్జెక్ట్ కాబట్టి అది తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టుకుంటాము. ఓకే. వాళ్ళతో పెట్టి 4-5 టీం పెట్టుకొని చేస్తాం డ్రాఫ్టింగ్ అంతా. నీ జీవితం అంతా యూట్యూబ్ లోనే అయిపోయింది. ఏం చదువుకున్నారు అసలుకి? మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, దీని రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా. ఓకే, జర్నలిజం చేసావు? జర్నలిజం వెస్లీ డిగ్రీ కాలేజ్ నుంచి చేసా. కాలేజ్ కి అంత ఫినిష్ వరకు వెళ్ళావు? అలా వెళ్ళావా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు బ్రేక్స్ పడేవి, ఎక్కువ రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, అంత షూట్లలోనే అయిపోయేది. ఇంటర్కి వచ్చాక క్లారిటీ వచ్చింది యూట్యూబ్ అంటే ఇది అని. మన టైం నీట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్, ఆఫ్టర్నూన్ నుంచి ఇది అని పెట్టుకునే వాళ్ళం. డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంకా అర్థమైంది, ఓకే ఎగ్జామ్స్ టైంలో వెళ్ళొచ్చు, మనం ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోద్ది, ఏది ఇంపార్టెంట్ అది క్యాచ్ చేస్తే చాలు, దాని వరకు వెళ్ళేది, మిగిలినంతా ఇక్కడ స్పెండ్ చేసేది. అప్పుడు బిల్ చేస్తే ఇప్పుడు వచ్చింది వెలుగు. అలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.